గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఏ టాపిక్ వస్తుంది ఎగ్జామ్లో, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చాప్టర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్లియర్గా. ఫస్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, డెఫినేషన్స్ అండ్ విత్ ఫార్ములా అండ్ విత్ సమ్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో అక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని ప్రెస్ చేస్తే మనకు నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం ఏం చెప్పుకుందాం. సో సిబిఎస్ఈ సిలబస్ అండి, సిబిఎస్ఈ బోర్డ్ అండి ఇది. సో సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో 5th చాప్టర్ ఇంట్రొడక్షన్ నేను చెప్పుకుందాం మనం. సో ఎందుకు అని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ విత్ ఫార్ములా, nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఫస్ట్ వాట్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సో మీనింగ్ అండ్ డెఫినేషన్స్. అసలు మనకు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ కాగానే మనకు అసలు చాప్టర్ మీనింగ్ ఏంటని మనకు తెలుసుకోవాలి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ ద నెంబర్స్ అండ్ బేసిక్స్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ ఆన్ దెమ్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఒక మ్యాథ్స్లో ఒక బ్రాంచ్ అన్నట్టు. అంటే ఏం డీల్ చేస్తుంది, అది ఏం చెప్తా అంటే నెంబర్లు తెలుసు కదా, 1 2 3, లేదంటే ఈవెన్, ఆడ్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, లైక్ ప్రైమ్ నెంబర్స్. సో ఇవన్నీ ఉంటాయి కదా, కాంపోజిట్. సో దిస్ ఆర్ కాల్డ్, దిస్ కమ్స్ అండర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా. సో అండ్ బేసిక్స్ ఆపరేషన్ పర్ఫార్మ్, బేసిక్ ఆపరేషన్స్ మనకు అర్థమెటిక్ ఆపరేషన్ అన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఆపరేషన్స్ అంటే అడిషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవి. సో ఫస్ట్ ఒకటి దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 5 అంటే నెంబరే కదా. సో ఇది ఆడ్ నెంబర్ ప్లస్ ఇది ప్లస్ అంటే ఆపరేషన్ ప్లస్ 2 ఈక్వల్ టు 7 అంటే ఇందులో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు. సో ఓకేనా. సో అడిషన్, ఇదేంది అడిషన్ అర్థమెటిక్ ఆపరేషన్. సో ఇది అడిషన్ ఇన్వాల్వ్ అయింది. సో 5 - 2 అంటే 3 వస్తుంది. సో అది సబ్ట్రాక్షన్, ఇట్ ఈస్ అర్థమెటిక్ ఆపరేషన్. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీన్స్ ఏ ప్రోగ్రెషన్ అంటే సీక్వెన్స్, ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిపోర్ట్ కార్డ్ వస్తే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనే ఉంటుంది, అంతే కదా. సో ఒకటి ఫస్ట్ మ్యాథ్స్, హిందీ, తర్వాత సోషల్, సైన్స్ అంటే ఉంటుంది కదా, ఒక క్రమంగా అంటే 1 2 3 4 అంటుంది కదా. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే సీక్వెన్స్, ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు, ఒక క్రమంగా. దట్ ఫాలోస్ ఫిక్స్డ్ అర్థమెటిక్ రూల్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అంటే ఫిక్స్డ్ అర్థమెటిక్ రూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 4 6 అన్నా అంటే 2కు 4కి ఎంత డిఫరెన్స్, 2 ఉంది. 4 6కి 2 ఉంది. అట్లా ఒక ఫిక్స్డ్ రూల్ అని ఉంటుంది. సో అది అడిషన్ కావచ్చు, అంటే 2 + 2 తర్వాత 4 అయింది, మళ్ళీ 4 + 2 6 అయింది అంటే ప్లస్ అయింది. సో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 నెక్స్ట్ 4 నెక్స్ట్ 2 అంటే 6 - 4 2 డిఫరెన్స్ 2 ఉంది, 4 - 2 2 అట్లా డిఫరెన్స్ అన్నట్టు. సో ఒక పర్టికులర్గా మనం చెప్పేదాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకేనా, ఒకదాని తర్వాత ఒకటి. సో నెక్స్ట్ సీక్వెన్స్ అంటే ఏంది? ఏ సీక్వెన్స్ ఈజ్ అన్ ఆర్డర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలో సర్టెన్ రూల్ అండ్ ప్యాటర్న్. అంటే ఒక ఆర్డర్ లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా. సో ఇది తీసుకోండి, 2 4 6 8 10 ఉంది. అట్లానే 2 3 తర్వాత 8 10 అయితే లేదు కదా. సో 1 by 1 ఉంది అన్నట్టు. అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలోస్ ఏ సర్టెన్ రూల్, అంటే ఒక రూల్ ఫాలో అవుతుంది. అంటే ఇవి ఈవెన్ నెంబర్స్, లేదంటే ఒక యాడ్ అవుతుంది నెంబర్, దాన్ని మనము సీక్వెన్స్ అంటాం, ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఉంది. ప్రైమ్ నెంబర్స్ ఏంటిది? 2 3 4 కాదు కదా, 5 6 7 8 7 9 కాదు, 10 కాదు, 11 సో 13. సో ఇది ఫాలో అవుతుంది ఏమన్నా. సో అంటే 2 + 1 = 3 వచ్చింది. ఓకే, అంటే +1 చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి 3 + 1 చేస్తే 4 వచ్చింది, కానీ 4 ఉందా, 5 ఉంది. అంటే 3 + 2 చేస్తే 5 వచ్చింది. సో ఇక్కడ మనం +1 చేసాం, ఇక్కడ +2 చేసాం. నెక్స్ట్ ఈ నుంచి 5 + 2 = 7 వచ్చింది. ఓకే, మళ్ళీ +2 వచ్చింది. నెక్స్ట్ 7 + 4 వస్తే ఏమైంది, 11 వచ్చింది. ఇక్కడ +11 చేసాం. సో ఒక సీక్వెన్స్ లేదు. అదే ఇప్పుడు 2 4 6 8 10 ఉంది. సో ఇక్కడ 2 + 2 ఏమైంది, 4 వచ్చింది ఇది. నెక్స్ట్ 4 + 2 = 6 ఇది వచ్చింది. నెక్స్ట్ 6 + 2 = 8. సో 8 వచ్చింది. సో ఇలా +2 +2 +2 చేసుకుంటూ పోతే ఒక సీక్వెన్స్లో వేసుకుని పోతే ఒక లైన్ వరుసగా 4 6 8 అని వచ్చింది. సో ఈవెన్ నెంబర్స్ కూడా అనొచ్చు మనం. ఓకేనా. సో అలా. సో ఇక్కడ లాస్ట్ ఇంకో నెంబర్ ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే 12 వస్తుంది. +2 లేకుండా ఈవెన్ నెంబర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో సేమ్ వే ఏ సీక్వెన్స్ ఈజ్ అన్ ఆర్డర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలోస్ ఏ సర్టెన్ రూల్ ఆర్ ప్యాటర్న్. ఓకేనా.
సో ఈచ్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ టర్మ్. అంటే ఒక్కొక్క నెంబర్ని మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో ఇది 2 ఉంది కదా, ఇది ఒక టర్మ్. 4 ఉంది కదా, ఒక టర్మ్. 6 ఒక టర్మ్. అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్, సిక్స్త్, అట్లా ఒక్కొక్క టర్మ్ అన్నట్టు మనం అట్లా బిల్డ్. సో ఏ సీక్వెన్స్ ఈజ్ రిటర్న్ యాజ్ ఇట్లా A1, A2, A3, A4 అప్ టు సో ఆన్ AN. అంటే ఇప్పుడు ఇది 2 అంటే A1 ఈక్వల్స్ టు 2 అన్నట్టు, A2 ఈక్వల్స్ టు 4, A3 ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 అప్ టు సో ఆన్ 10 ఉందనుకో, సో AN ఈక్వల్స్ టు 10 అన్నట్టు. అట్లా అప్ టు సో ఆన్ AN ఈక్వల్ టు 10. ఓకేనా, 10th నెంబర్ అంటే A10 ఈక్వల్స్ టు 10 అన్నట్టు. సో ఓకే, అర్థమైందా? సో ఇది నెక్స్ట్. సో హియర్ A1 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్, A2 ఈక్వల్ టు సెకండ్ టర్మ్, అప్ టు సో ఆన్ AN ఈక్వల్ nth టర్మ్, సమ్ టైమ్స్ కాల్ లాస్ట్ టర్మ్. అంటే లాస్ట్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ L కూడా అనొచ్చు దీన్ని. సో లాస్ట్ టర్మ్ L కదా, L అంటే లాస్ట్, AN nth టర్మ్ అన్నట్టు. ఓకేనా, అది. సో ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 ఈచ్ టర్మ్ ఇంక్రీజెస్ బై 2s. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్. సో ఈచ్ టర్మ్ ఈజ్ ఇంక్రీజ్ బై 2. నెక్స్ట్ 1, 3, 9, 27, 81. సో ఇక్కడ +2 అయిందా? నో, ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 3. అంటే 1 3s 3, 3 3s 9, 9 3s 27, 27 3s 81. అట్లా ఒక్కొక్కటి మల్టిప్లై అయింది అన్నట్టు ఇక్కడ. ఓకేనా, సింప్లీ సీక్వెన్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్ అకార్డింగ్ టు ఏ రూల్. అంటే స్పెసిఫిక్ ఆర్డర్లో ఒక్కటే క్రమం, అంటే దాన్ని ఏమంటామంటే మనం కామన్ డిఫరెన్స్ అంటాం, వస్తుంటుంది. సో ఓకేనా, దాన్ని మనము ఒక 2 + 2 + 2 + 2 ఒక క్రమం తప్పకుండా ఒక్కటే సీక్వెన్స్లో స్పెసిఫిక్ ఆర్డర్లో వెళ్తుంది అన్నట్టు. దాన్ని మనం సీక్వెన్స్ అంటాం, ఒక దాని తర్వాత ఒకటి. నెక్స్ట్ ప్రోగ్రెషన్. ప్రోగ్రెషన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఇన్ విచ్ ద రూల్ ఫర్ ఆబ్టైనింగ్ టర్మ్స్ ఈజ్ క్లియర్లీ డిఫైన్డ్ బై ఏ ఫార్ములా. అంటే ఒక ఫార్ములా ఉంటుంది. మనము ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన 2, 4, 6, 8 అట్లా. సో ఒక లాస్ట్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 4, 6, 8 వచ్చింది, అప్ టు సో ఆన్ ఒక 19th టర్మ్ అనుకోవాలి. ఇక్కడ 19th టర్మ్ ఎట్లా అనుకుంటాం మరి? సో 2, 4, 6, 8, నెక్స్ట్ 10 వస్తుంది, నెక్స్ట్ 12, నెక్స్ట్ 14, 16, 18, 20, 22, 24, 26, 28, నెక్స్ట్ 30, నెక్స్ట్ 32. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఇది 16th టర్మ్. నెక్స్ట్ 34, 36, 38, 16, 17, 18, 19th. అంటే 19th టర్మ్ 38. అంటే ఇట్లా చేయాలా మనం? అవసరం లేదు. సో అందుకే ఒక ఫార్ములా ఉంది. హియర్ ఏ ఫార్ములా టు ఫైండ్ ద nth టర్మ్ ఇన్ ఏపీ. ఇది ఏపీ ఉంది అన్నట్టు. ఇలా ఏపీలా ఏది? ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తే అయిపోతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము. సో ఈ ఎగ్జాంపుల్ కాదు, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో 38 వస్తుందా లేదా? సో ఫార్ములా ఏంటి మనకు? AN = A + n-1 × D. ఓకేనా, సో హియర్ సో ఇక్కడ చూద్దాము. సో A1 ఎంత? ఫస్ట్ A1 ఒకటి, మళ్ళీ ఇంకొకటి A1 ఆర్ A. అంటే ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది, బాహుబలి 1 అయితే అనం కదా. బాహుబలి అంటే బాహుబలి 1 అన్నట్టే. బాహుబలి 2 అంటే 2, సెకండ్ దా ఫస్ట్ దా. సో హియర్ ఆల్సో సేమ్ A1 అంటే A అన్నట్టు ఫస్ట్ టర్మ్, A2 అంటే A2Aగా, ఏ ఉండదు. సో ఓకేనా, సో హియర్ A1 A = 2. సో డిఫరెన్స్ D, కామన్ డిఫరెన్స్ అంటే దీనికి ఇంకొకటి డిఫరెన్స్ మనం ఏం కనుక్కోవాలంటే A2 - A1 వస్తుంది ఇది. ఓకేనా, దట్ ఈస్ కామన్ డిఫరెన్స్. అంటే 4 - సో ఇది A1, ఇది A2, ఇది A3. A2 ఎంత? 2 A2 ఎంత? 4. 4 - A1 2 = 2. డిఫరెన్స్ ఎంత? 2. అగైన్ A3 - A2 = 6 - 4. 6 - 4 = 2. అంతే కదా, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. సో హియర్ కామన్ డిఫరెన్స్ ఇస్ 2. A1 A ఎంత? 2, కామన్ డిఫరెన్స్ 2. ఓకే, నెక్స్ట్ AN అంటే 19th టర్మ్. అంటే 19th టర్మ్ A19 = హౌ మచ్? సో కనుక్కున్నాం. సో see here. సో గివెన్ 2, 4, 6, 8 అప్ టు సో ఆన్ 19th టర్మ్. అవునా, సో AN ఫార్ములా అందుకే ఉంది. సో ఈ ఫార్ములా A + n-1 × D. డోంట్ ఫర్గెట్ దిస్ ఫార్ములా. ఓకే, సో A19th = సో ఫస్ట్ టర్మ్ 2 ప్లస్ 19th టర్మ్ కదా, 19 - 1 × D. ఎంత డిఫరెన్స్? 2. సో A19 = 2 ప్లస్ 19 - 1 18, 18 × 2. సో A19 = 2 ప్లస్ 18 2s 36. సో A19 = 38. ఎస్, నేను కూడా చెప్పాను కదా అదే. 19th టర్మ్ ఎంత? A19 = 38. సో అదే సేమ్ వే. సో మన ఫార్ములా ఉంది. సో GP కూడా ఉంది. AN = AR n - 1 ×
AR n minus 1 or HP equals to AN 1 by A plus n minus 1 into D. ఇది ఫార్ములా. సో ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం ఓన్లీ AP. నెక్స్ట్ నోట్ ఎవ్రీ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ అండ్ బట్ ఎవ్రీ సీక్వెన్స్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రెషన్. అంటే ఎవ్రీ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ అంటే చూడండి ఎగ్జాంపుల్ ఇస్తా. సీక్వెన్స్ నాట్ ఏ ప్రోగ్రెషన్, సీక్వెన్సే కానీ ప్రోగ్రెషన్ కాదు. ఎందుకు 1 3 6 10 15 ఉంది. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ నెంబర్ లైక్. సో ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ లేదు. ఎందుకు +2 నెక్స్ట్ +3 +4 అంటే 2 3 4 ఉన్నాను కదా, అది సీక్వెన్స్ ఏం కాదు. కానీ ఇక్కడ మనకు సీక్వెన్స్ ఉండాలి. ఇక్కడనే దీనికి డిఫరెన్స్ సీక్వెన్స్ ఉండాలి. అంటే +2 ఉండాలి, +2 ఉండాలి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. సో సీక్వెన్స్ ఇది సీక్వెన్స్ ఉంది, లైన్ బై లైన్ ఉంది, కానీ ఇది ఒక ప్రోగ్రామ్ లాగా లేదు. అర్థమైనా? అది నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఫాలో సీక్వెన్స్ ఫిక్స్డ్ నెంబర్. సో ఇది ప్రోగ్రెషన్ సీక్వెన్స్ అవుతుంది. ఎందుకు? ఒక ప్రోగ్రామ్ అంటే 1 by 1 అన్నట్టు అట్లా. అంటే 2 4 6 8 10 ఉంది కదా. సో దేర్ ఈజ్ ఎ ఫిక్స్డ్ నెంబర్. చూడండి 2 +2 +2 +2 ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ కూడా కలుసుకున్నాం. మరి ఇది ఈవెన్ ఉంది, ఆడ్ ఉంది, ఎన్ని ఉన్నాయి. ఓకేనా? సో ఇది ప్రోగ్రెషన్ అంటే. సో నెక్స్ట్ కామన్ డిఫరెన్స్. ఎస్, కామన్ డిఫరెన్స్. ఏ కామన్ డిఫరెన్స్ is a fixed number that is added to also or subtracted from term to get next term. సో కామన్ డిఫరెన్స్ అంటే మనం కామన్ డిఫరెన్స్కి డి సింబల్ అనేది డి, సిడి కాదు, ఓన్లీ డి. ఓకేనా? స్మాల్ డి, దట్ టు స్మాల్ డి అని పెట్టాలి. ఓకేనా? సో డి కామన్ డిఫరెన్స్ అంటే ఒకటి ఫిక్స్డ్ నెంబర్ అని ఉంటుంది. అంటే ఒకటి నెంబర్ ఉంటుంది, ఒక నాలుగు అయితే అంటే 2 4 6 8 ఉంది కదా. సో +2 +2 +2 అట్లా కామన్ డిఫరెన్స్ ఒక్కటే ఉండాలి. ఫస్ట్ ఒకటి 2 వచ్చిన తర్వాత కామన్ డిఫరెన్స్ మళ్ళీ ఇంకొకటి అట్లా వచ్చింది అనుకో, అది కామన్ డిఫరెన్స్ కాదు. అంటే ఇక్కడ 2 4 ఇక్కడ 8 10 ఉంది. సో ఇప్పుడు A1 కదా, ఇది A2, ఇది A3, ఇది A4. సో మన కామన్ డిఫరెన్స్ ఎంత? A2 మైనస్ A1 అండ్ A3 మైనస్ A2 ఇంకా A4 మైనస్ A3 అట్లా. సో A2 ఎంత? 4 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 2 ఉంది డిఫరెన్స్. నెక్స్ట్ A3 8 మైనస్ 4, ఇక్కడ 4 కామన్ డిఫరెన్స్ అంతే కదా. నెక్స్ట్ A4 10 మైనస్ 8 ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, ఇది 2 ఉంది. అంటే ఇది కామన్ డిఫరెన్స్ కాదు. ఓకేనా? కామన్ డిఫరెన్స్ అంటే సేమ్ ఉండాలి. D ఈక్వల్స్ A2 మైనస్ A1, A3 మైనస్ A2, A4 మైనస్ A3, నెక్స్ట్ A5 మైనస్ A4 అట్లా కామన్ డిఫరెన్స్ మనం కనుక్కోవాలంటే మనకు టర్మ్స్ ఇచ్చిన తర్వాత అది A1 A2 A3 ఇట్లా వేసుకోవాలి. సో దిస్ ఆర్ కాల్డ్ టర్మ్స్ ఆఫ్ ది AB. నెక్స్ట్ D ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్. ఎగ్జాంపుల్. సో హియర్ ఎగ్జాంపుల్ 10 7 4 1 ఇచ్చారు కదా. సో ఫస్ట్ది ఆల్రెడీ వి నో A1 ఈక్వల్ టు 10, A2 ఈక్వల్ టు 7. సో హియర్ కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 అంటే A2 మైనస్ A1, 7 మైనస్ 10 హౌ మచ్? -3. నెక్స్ట్ D ఈక్వల్స్ టు A3 మైనస్ A2, A3 అంటే 4, ఇది 7 అంటే 4 మైనస్ 7 ఈక్వల్ టు -3. సో హియర్ ఆల్సో A4 మైనస్ A3, 1 మైనస్ 4 -3 అంటే కామన్ డిఫరెన్స్ హియర్. సో హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ -3 అంతే కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్. సో జనరల్ ఫామ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ A, కామన్ డిఫరెన్స్ ఈజ్, సో ఫస్ట్ టర్మ్ ఈజ్ A అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ హౌ మచ్? -3. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? కామన్ డిఫరెన్స్ -3. ఓకేనా? నెక్స్ట్ then AP is written as A plus D, A plus 2D, నెక్స్ట్ A plus 3D ఇంకా A plus n minus D. మనకు అక్కడ నుంచే AN ఫార్ములా వచ్చింది. ఓకేనా? సో అది చూద్దాం. సో హౌ అంటే సో ఇదే ప్యాటర్న్ వేసుకుందాం మనము. ఇదే ప్యాటర్న్. సో మనకి జనరల్ ఫార్ములా, జనరల్ ఫామ్ ఏంటిది? A plus D, A plus 2D, నెక్స్ట్ A plus 3D. ఇదే వేసుకున్నాము. 10 7 4 1 అప్ టు 7. సో A అంటే ఎంత? మనం ఫస్ట్ 10, D ఎంత? -3 అంతే కదా. సో ఎస్. సో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ నెంబర్ మనకు నెక్స్ట్ 4 రావాలన్నా 1 రావాలన్నా అసలు అది కరెక్టా కాదా? సో A ఎంత? 10. సో ఫస్ట్ 10 టర్మ్. నెక్స్ట్ 10 ప్లస్ D ఎంత? -3. నెక్స్ట్ 10 ప్లస్ 2 ఇంటూ కామన్ డిఫరెన్స్ -3. నెక్స్ట్ 10 ప్లస్ 3 ఇంటూ కామన్ డిఫరెన్స్ -3. సో 10 ప్లస్ 4 ఇంటూ -3. నెక్స్ట్ 10 ప్లస్ 5 ఇంటూ -3. సో నెక్స్ట్ అప్ టు 7. సో 10 minus 3 7. నెక్స్ట్ 10 ప్లస్ 2 3s 6 అంటే 10 minus 6 4. సో 10 ప్లస్ 3 ఇంటూ 3 3 3s 9 అంటే 10 minus 9 1.
నెక్స్ట్ సో 10 minus 12 minus 2. నెక్స్ట్ 10 ప్లస్ మైనస్ 15 అంటే 10 minus 15 ఈక్వల్స్ టు -5. సో ఇలా సార్ సో ఇది లేదు ఇది మనకి ఎట్లా అనుకోవాలి, ఇది A1 కదా, ఇది A2, ఇది A3, A4, ఇది A5, ఇది A6. సో A6 మనకు కరెక్టా కాదా అంటే సిక్స్త్ టర్మ్ ఈజ్ -5 ఆర్ నాట్. సో లెట్స్ చెక్ విత్ ఫార్ములా తోటి అసలు సిక్స్త్ టర్మ్ -5 కాదా ఫార్ములా చూద్దాం. అంటే ఇట్లా అనుకోవచ్చు, ఇట్లా అనుకోవచ్చు, అది ఇలా ఈ ఫార్ములా తోటి మనం అనుకోవచ్చు. సో చూద్దాం. an ఈక్వల్స్ టు a ప్లస్ n-1 ఇంటూ d. సో a ఎంత 10, డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ ఎంత -3. సో an ఎంత సిక్స్త్ టర్మ్ అంటే 6 అంటే a6. సో a6 ఈక్వల్స్ టు a6 a ఎంత 10 ప్లస్ n ఎంత 6 -1 ఇంటూ d ఎంత -3. సో 10 ప్లస్ 5 ఇంటూ -3. 10 minus 5 3 is 15. That equal 10 minus 15 minus 5. S. కరెక్ట్. సో ఇట్లా ఫార్ములాతో కూడా మనం కనుక్కోవచ్చు. జనరల్ ఫార్ములా అసలు ఇది ఎట్లా వచ్చింది, అసలు ఇది ఏంది అని. ఓకేనా, ఇట్లా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనం ఇట్లా కనుక్కోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ లిమిట్ నెంబర్స్ ఇచ్చాం. సో ఇక్కడ నీకు కనబడుతుంది కదా, ఇది అప్ టు సోహాన్ అని. సో ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ కూడా అప్ టు సోహాన్ ఉంది. సో ఇక్కడ అప్ టు సోహాన్. సో అన్నీ అప్ టు సోహాన్ ఉన్నాయి. So here see, ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫినెట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫినెట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఒకటి ఫినెట్ అండ్ ఇన్ఫినెట్. ఫినెట్ అంటే మనకు లిమిటెడ్, ఫినెట్ అంటేనే లిమిట్, చాలు ఇన్ని అని. ఇన్ఫినెట్ అంటే చాలా నెంబర్స్ పోతూనే ఉంటాయి. సో ఇట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ బోత్ nth టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్. అంటే ఇట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఫిక్స్డ్ అంటే ఒక 4 నెంబర్లు ఉంటాయి, 5 నెంబర్లు ఉంటాయి, అది ఫిక్స్. అంటే 2 4 6 8 10 ఇంత ఇవే ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయి, A1 A2 A3 A4 A5 అంటే 5 ఉన్నాయి. అంటే ఫిక్స్ అంతే, ఇక ఎక్కువ లేవు టర్మ్స్. ఇన్ని 5 టర్మ్స్ ఉన్నాయి. సో వీ కెన్ ఫైండ్ బోత్ nth టర్మ్. అంటే ఇందులో nth టర్మ్ అనుకోవచ్చు మనం, అంటే ఫార్ములా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ కనుకోవచ్చు కదా, 2 + 4 అంటే సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30. మనకు an ఫార్మ్ సమ్ చేస్తే 30 వస్తుంది. చేద్దాం. నెక్స్ట్ nth టర్మ్ అంటే ఫిఫ్త్ టర్మ్ ఉంది. ఫిఫ్త్ టర్మ్ ఎంత 10 వస్తుంది. సో మనం చేద్దాం. సిఆర్ 2 2 4 6 8 10 లిమిట్ కదా, ఇది ఫినెట్ కదా సార్. ఫినెట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే a ఈక్వల్స్ టు 2, కామన్ డిఫరెన్స్ ఎంత a2 మైనస్ a1 కదా, కామన్ డిఫరెన్స్ 4 మైనస్ 2 ఈక్వల్స్ టు 2 అంటే d ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ an అంటే 5, a5 ఈక్వల్స్ టు 10. సో a10 ఈజ్ ఈక్వల్స్ టు a5 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా రాసుకున్నాం. an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n-1 ఇంటూ d. సో an హౌ మచ్, a అంటే ఫిఫ్త్ టర్మ్ కదా, a5 ఈజ్ ఈక్వల్స్ టు a2 ప్లస్ n అంటే లాస్ట్ 10 ఇదే కదా n అంటే 5 మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ 2. a5 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 5 మైనస్ 1 4 ఇంటూ 2. a5 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 4 2s 8. సో a5 ఈజ్ ఈక్వల్స్ టు 10. సో లాస్ట్ టర్మ్ అంటే nth టర్మ్ అన్న లాస్ట్ టర్మ్ అన్న ఒకటే. సో ఏముంది 10. సో ఇక్కడ కూడా 10 ఫిఫ్త్ టర్మ్ అంతే కదా. సో నెక్స్ట్ అంటే a1 ఎంత 2, a2 4, a3 6, a4 8, a5 10 అంతే. లేదు మనకు సమ్ కూడా, అంటే సమ్ ఆఫ్ nth టర్మ్ ఉంటుంది కదా. సో ఫార్ములా an ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ, సో ఇదే ఫార్ములా n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. సో చూద్దాం, సమ్ అంటే 30 రావాలి మనకు. సో an ఈజ్ ఈక్వల్స్ టు n/2 అంటే n ఎంత, హౌ మచ్ సమ్ అంటే హౌ మెనీ 1 2 3 4 5 ఉన్నాయి కదా. a5 దట్ ఈస్ 5/2 ఇంటూ 2 ఇంటూ, సో హౌ మచ్ a హౌ మచ్ 2
ప్లస్ ఎన్ మైనస్ ఎన్ అంటే ఎంత 5 కదా, 5 మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ 2. సో 5/2 4 ప్లస్ 4 ఇంటూ 2. సో 5/2 4 ప్లస్ 8 5/2 ఇంటూ సో 4 ప్లస్ 12 కదా, 12 అనా. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 4 2 8. సో ఇక్కడ 4 ప్లస్ 4 2 8. ఓకే కరెక్ట్. సో 12. సో 2 1s 2 6 దట్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 6 ఈక్వల్స్ టు 30. సో సమ్ చేస్తే 30 వచ్చేసింది. సో కరెక్ట్ కదా మన గెస్ కూడా. అంటే 10 ప్లస్ 8 ఎంత 18, 18 ప్లస్ 6 ఎంత 24, 24 ప్లస్ 4 ఎంత 28, 28 ప్లస్ 2 30. సో మనకు కూడా సమ్ చేస్తే 30 వచ్చింది. ఓకే ఈజీ. అంటే మనం చేయలేము కదా 2 ఇట్లా ఒక 10 ఇచ్చింది అనుకో, అన్ని సమ్ చేసుకుంటూ పోతా 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 వేసుకోసం ఏ అవసరం లేదు కదా. జస్ట్ మనం వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా and we can find out the direct sum, how much the sum is. So next, so the last so ఇది కూడా ఎగ్జాంపుల్. See here, so 9th term అనుకోవాలి. సో 1, so here given a1 is equals to 2 అంతే కదా, a2 is equals to 4 up to so on a9 is equals to how much అన్నాడు. అవునా, ఫార్ములా an is equals to a plus n minus 1 into d. సరేనా, here n is equal to 9. nth టర్మ్ అంటే n equal to 9, డోంట్ ఫర్గెట్. ఓకేనా, మీరు మళ్ళీ a9 ఈక్వల్ టు 9 డైరెక్ట్ 9 వేస్తారు. a9 అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అంతే, నెంబర్ ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా, ఏ నెంబర్ అది. ఓకేనా రైట్. సో an అంటే ఎంత 9 ఈక్వల్స్ టు 2. సో 2 ప్లస్ n 9 మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్. సో హౌ టు ఫైండ్ కామన్ డిఫరెన్స్, a2 మైనస్ a1 ఈక్వల్స్ టు అంటే 4 మైనస్ 2 that is equals to 2. So d equals to, so here d equals to 2. So a9 equals to 2 plus 9 minus 1 8 into 2. So a9 is equals to 2 plus 8 to 16. So a9 is equals to 18. సో ఇక్కడ ఏముంది లాస్ట్ 18 ఉన్నట్టు. a9 కరెక్టా కదా, మనం ఒప్పుకుంటే చేసుకోవచ్చు. సో a1 a2 a3 a4 a5 a6 ఈక్వల్ టు 12, a7 equals to 14, a18 equals to a8 equal to 16, a9 equals to 18. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, అంతే సింపుల్. ఓకేనా. సో నెక్స్ట్, సో టైప్ 2 ఇన్ఫినిట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ లిమిట్ ఇచ్చేసాడు ఓన్లీ 5, ఇక్కడ అన్లిమిటెడ్ ఇచ్చింది 3 6 9 12 15 అప్ టు సో అన్న సమ్ చేస్తావా, ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ ఏంటంటే తెలియదు, సమ్ ఎట్లా చేస్తాను అంతేనా కదా. ఎస్. సో ఇట్ హ్యాస్ నో ఎండ్ లేదు ఇక్కడ, కంటిన్యూస్లీ ఫర్ ఎవర్ పోతూనే ఉంటుంది. వీ కెన్ ఫైండ్ ఓన్లీ nth టర్మ్. వై, బికాస్ దేర్ ఈజ్ నో లాస్ట్ టర్మ్, అంటే లాస్ట్ టర్మ్ లేదు. జస్ట్ వీ కెన్ యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ద an. సో వీ కాంట్ ఫైండ్ ద సమ్. సో సరే మరి ఎట్లా అనుకుంటాం, ఇది కూడా మనకు కావాలి కదా, ఎందుకంటే ఏ కామన్ డిఫరెన్స్ వస్తుంది. మరి nth టర్మ్ ఏది, ఎస్ సార్. సో రైట్, ఫైండ్ అవుట్ కూడా మనం. So given 3, 6, 9, 12, 15 up to so on. So first formula an is equals to a plus n minus 1 into d. So given data ఏమి ఇచ్చిండు, given first a equals to 3, common difference a2 minus a1, a2 ఎంత 6 minus 3 that is equals to 3, common difference ఎంత. So next an is equals to, an మనకు తెలియదు, just we have to find. So here just substitute in the formula, an is equals to 3 plus n minus 1 into 3. So an is equals to 3 plus, so 9 into 3 3n minus 3. So an is equals to
an equals to 3, so 3 plus 3 minus 3 cancel, that equal to 3n ఇంతే. an equals to 3n ఇంతేగా, ఓకేనా. సో మనకి ఎట్లా అడుగుతాడు ఇన్ఫినిట్లా, ఇక్కడ క్వశ్చన్గా ఫైండ్ ద 19th term సో ఆఫ్ ఇన్ఫినిట్ in AB. Direct a equals to 19th, sorry, a 19th equals to 19th, a equal n, sorry, n equal to 19th, okay na. So n equal to 19th, so a 19th equals to how much? Formula a n equals to a plus n minus 1 into d. So this example an అంటే a 19 equals to 3 plus n 19 minus 1 into common difference 3. So a 19 equals to 3 plus 18 into 3 అంతే కదా. సో a 19 equals to 3 plus 18 3 8 24, 3 1s 3 plus 5 54. So a 19 equals to 57 అంతే కదా. సో ఇక్కడ 19th టర్మ్ అనుకోమంటాడు, ఏదో ఒక టర్మ్, లాస్ట్ టర్మ్ అయితే కాదు, ఎందుకంటే ఓన్లీ లిమిటెడ్ ఏ నెంబర్ కావాలి. సో ఏ 19th ఇక్కడ ఎంత 57, అది ఓకేనా. సో ఇది లాస్ట్ టర్మ్ అనుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇది స్టూడెంట్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో బేసిక్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇదే ఫార్మ్ ఉంటుంది. ఏపీలో ఏమి ఇవ్వరు, ఏది కన్ఫ్యూజ్ కావద్దు, ఎలా ఇస్తారో మీరు ఇదే కన్ఫ్యూజ్ అవుతారు. 9th టర్మ్ అంటే 9 ఇక్కడ ఇది చూడండి, ఇది ఉందా ఎన్ 9 వేసుకోవాలి అంతే. కానీ మీరు డైరెక్ట్ ఇక్కడ 9 వేసుకుంటే 9 ఈక్వల్ టు 2 ప్లస్ 9 మైనస్ 1 ఇంటూ 2 అని వేసుకోరు. మరి ఎక్కడ ఏది అనుకుంటారు మీరు. సో అదేనా, ఇదే ఫార్ములా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.